హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు వచ్చి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ రైస్లో కానీ కొబ్బరి పచ్చడి ఇలా కనుక ప్రిపేర్ చేసుకుంటే రైస్లోకి టిఫిన్స్లోకి చాలా బాగుంటుందండి. మెయిన్ ఇడ్లీ దోశలోకి అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను ఒక కొబ్బరికాయ తీసుకున్నాను. దాన్ని అయితే చక్కగా వలిచేసుకొని చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చి పచ్చిమిర్చి అయితే ఒక 7-8 పచ్చిమిరకాయలు, తర్వాత ఒక 2 ఎండుమిరకాయలు తీసుకున్నాను. మనం నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఒక మూకుడు పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం మినపప్పు, పల్లీలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ వేసానండి దీంట్లోనూ. ఇవి మనకు కొద్దిసేపు అయితే ఫ్రై అవ్వాల్సి ఉంది. అంటే ఇక్కడ ఇందులో నేను శనగపప్పు కూడా వేసుకోవచ్చు, కానీ నేనైతే వేయలేదండి. మీరు వేసుకోండి. పల్లీతోటి ఈ కొబ్బరి పచ్చడి చాలా బాగుంటుందండి. చక్కగా టిఫిన్స్లోకి రైస్లోకి కూడా సూపర్ ఉంటుంది. ఇక్కడ మనకి పల్లీలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అనేది కొద్దిసేపు అయితే ఫ్రై అవ్వాల్సి ఉంది నూనెలోను. తర్వాత నెక్స్ట్ వచ్చి మనం కట్ చేసుకున్న కొబ్బరికాయ ముక్కలను కూడా దీంట్లో వేసేసుకోవాలండి. ఇవి కూడా మనకి ఆయిల్లో కొద్దిసేపు అయితే ఫ్రై అవ్వాలి. ఎందుకంటే మనం కొబ్బరి ముక్కల్లో కొంచెం చెమ్మ ఉంటుంది కాబట్టి అది కొద్దిసేపు మనకి ఆయిల్లో ఫ్రై అయితే మనకి కరెక్ట్గా సరిపోతుందండి పచ్చడి చేసుకున్నప్పుడు మనకి. ఇక్కడైతే నేను సిమ్లీలో పెట్టుకుని అయితే చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడైతే ఫైనలీ మనకి మొత్తం మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయండి. కావాలితే మీరు పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు. అంటే స్పైసీగా తినేవాళ్ళు, కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే నేను కొంచెం తక్కువగా అయితే వేస్ట్ చేశాను. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకి మనం ఫ్రై చేసిన ఇవన్నీ కూడా కొద్దిగా చల్లారేంత వరకు కూడా ఉంచుకొని పక్కన, తర్వాత చల్లారిన తర్వాత దీన్ని అయితే మిక్సీ పట్టుకోవాలండి. ఇక్కడైతే నేను మిక్సీ జార్లోకి అయితే మొత్తం మిశ్రమం అంతా కూడా తీసుకున్నాను. తర్వాత దీంట్లోకి నెక్స్ట్ వచ్చి మనం ఒక 1/2 స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి. పసుపు అనేది మీ ఆప్షను. కొంచెం లైట్గా ఒక 1/2 స్పూన్ దాకా పసుపు అయితే ఇక్కడ నేను వేసుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ వచ్చి ముందుగా అయితే నేను ఉప్పు అయితే వేయలేదు కదండి. ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకున్నప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి. ఇక్కడ చింతపండు చాలా కొద్దిగానే తీసుకున్నానండి. కొంచెం చింతపండుని వాటర్లో నానబెట్టి ఆ వాటర్తో పలంగానే మనం దీంట్లో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. చూసారండి, చాలా మెత్తగా గ్రైండ్ అయింది. మనకి ఇలా మిక్సీ పట్టేసాం కాబట్టి ఇలా అయితే ఫైనలీ సరిపోతుంది. నెక్స్ట్ వచ్చి మనం దీంట్లోనూ పోపు అనేది వేసుకోవాలి. లేదంటే మీరు మామూలుగానే తినచ్చు, కానీ పోపు వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ నేనైతే మళ్ళీ బాండి పెట్టి దాంట్లో ఒక 3 స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసాను. దీంట్లోనూ జీలకర్ర, ఎండుమిర్చి, ఆవాలు, వెల్లుల్లిపాయ, కరివేపాకు అయితే వేసుకున్నాను. మీరు మళ్ళీ దీంట్లో శనగపప్పు, మినపప్పు కూడా వేసుకోవచ్చు, కానీ నేను ఆల్రెడీ ముందు ఫ్రై చేసినప్పుడు అవి వేసాను కాబట్టి మిక్సీ పట్టాను. ఇంక దీంట్లో అయితే నేను యాడ్ చేయట్లేదు. తర్వాత నెక్స్ట్ వచ్చి మనకి ఈ పోపు అనేది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న దీంట్లోనూ మొత్తం అంతా కూడా ఈ పచ్చడి అనేది తీసేసుకోవాలి. మనకి కొంచెం వాటర్ వేసి మొన్న మిక్సీ పట్టాం కాబట్టి కొంచెం తేమ అనేది పోయేంత వరకు, అంటే కొంచెం పచ్చివాసన వాటర్ అనేది పోయేంత వరకు కూడా కొద్దిసేపు సిమ్లీలో పెట్టుకొని మనం కొంచెం సేపు మగ్గించుకుంటే సరిపోతుందండి మనకి. ఇక్కడ నేనైతే సిమ్లీలో పెట్టుకొని ఒక్కసారి మొత్తం అంతా కూడా కలిపేసుకుంటున్నాను. ఫైనల్లీ మనం గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. ఫైనల్లీ ఇక్కడ మనకి పచ్చడి అనేది ప్రిపేర్ అయిపోయిందండి. మనం గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని పచ్చడి అనేది ఇక్కడ చూసారండి, చక్కగా పచ్చడి అనేది అయిపోయింది. వేడి వేడి రైస్లోకి కానీ టిఫిన్స్లోకి కానీ చాలా బాగుంటుందండి. చక్కగా పోపు అయితే వేసుకున్నాం కాబట్టి చాలా చక్కగా చాలా బాగుందండి. పుల్ల పుల్లగా, కారం కారంగా ఇలా ప్రిపేర్ చేసుకుంటే కొబ్బరికాయ పల్లి పచ్చడి చాలా బాగుంటుంది. చాలామంది నువ్వులతో కూడా చేసుకుంటారు, కానీ నేనైతే పల్లీలతో ప్రిపేర్ చేశాను. ఫైనల్లీ కొబ్బరికాయ పల్లి పచ్చడి అయితే ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.